ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనం నుంచి 24 వచనాలు చదువు. మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపు వలనని దాని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. చల్లండి. శక్తి కలిగిన తండ్రి, మంచి దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. మంచి సమయాన్ని బట్టి నిన్ను కనపరుస్తున్నాం. మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన ఆత్మీయ అనుభవాల చేత నింపండి. మీరు మాట్లాడే ప్రతి మాటను మేము అర్థం చేసుకునేట్టుగా జ్ఞానాత్మ చేత నింపమని, నీ మాటను బట్టి ప్రోత్సాహాన్ని, పురుకొల్పబడే అనుభవాన్ని, సరిదిద్దుకునే అనుభవాన్ని మాకు అనుగ్రహించమని మరొకసారి ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ నన్ను నేను మీ యొక్క ఆత్మ సంచారానికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం సంఖ్యాకాండం 22వ అధ్యాయము 21వ వచనం నుంచి జరిగినటువంటి సంఘటన. బిలాం అనేటువంటి ప్రవక్త, అలాగే ఆయన చెయ్యవలసినటువంటి పని తన ముందుండగా ఆయన బయలుదేరి ఆయన చెయ్యనుద్దేశించిన పని కోసం ఆయన ప్రయాణంలో ఉండగా జరిగిన ఒక సంఘటనని మనం చూస్తాం. ఇక్కడ బిలాము ఎవరు అని అంటే ఆయన ఒక ప్రవక్త అని బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. దీర్ఘదర్శి, దేవుని మాటలు వినగలిగేవాడు, దేవుని మాటను మాటగా ప్రకటించగలిగేవాడు. ఇక్కడ బిలాము దేవుని ప్రవక్తగా పిలువబడిన మొట్టమొదట ఆయన కోసం మనం తెలుసుకోవాల్సిన అనుభవం ఏంటంటే, ఆ బిలాము దేవుని ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నవాడు కాదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఇశ్రాయేలీల సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాడు కాదు. ఇశ్రాయేలీల సంబంధిగా ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఉన్నవాడు కాదు బిలాము. ఈయన ఒక సిరియా ప్రాంతానికి సంబంధించినవాడు. మెసొపొటేమియా ప్రాంతంలో ఒక ప్రాంతంగా ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో, అది కూడా వివిధ రకాలైనటువంటి మార్గాలు అనుసరించే వాళ్ళు అక్కడ ఉన్నారు. వీరందరిలో కూడా బిలాము దేవుని ప్రవక్తగా నియమించబడ్డాడు అని అంటే ఆయన దేవుని ప్రవక్తగా దీర్ఘదర్శిగా ఉన్నాడు అక్కడ. నిజానికి దేవుని ఎరగని ప్రజలు ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతమైన అన్యజనులున్న ప్రాంతంలో ఆయన ఉన్నప్పటికీ ఆయన దేవుని కొరకు ప్రవక్తగా నిలబడ్డాడు. అది చాలా గొప్ప విషయం. సిరియాకి సంబంధించిన వాడు ఈ బిలాము. ఇజ్రాయిల్లో లేకపోతేనో యెరూషలేములోనో మరో ప్రాంతాల్లో, అంటే దేవుని ప్రజలు ఉన్నటువంటి ప్రబలిన ప్రాంతంలో ఉన్నవాడు కాదు ఈ బిలాము. ఈయన ఎక్కడో దేవుని ప్రజలకి దూరంగా ఉంటూ ఏదో ఒక రకంగా దేవుని కోసం విన్నవాడు. ఆయన దేవునిని అనుసరించి దేవునికి ప్రవక్తగా మార్చబడినవాడు. ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తే బిలాం అన్నవాడు ఎంత బలమైనటువంటి భక్తి కలిగిన వాడో అర్థం చేసుకోవచ్చు. బిలాము దేవుని ప్రజలున్న అనుభవం, ఒక మాటలో చెప్పాలంటే సహవాసానికి చాలా దూరంగా ఉన్నాడు. అంటే దేవుని ప్రజలతో, దేవుని కార్యాలు అనుభవించిన ప్రజలు ఉన్నటువంటి వారి మధ్య ఉండకుండా దూరాన ఉండి కూడా ఎంత భక్తిని ప్రదర్శిస్తున్నాడంటే మాదిరికరమైన భక్తిని బిలాము చూపిస్తున్నాడు అని అర్థం. ఈరోజు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బిలాము ఆయన నియమించిన పని కోసం బయలుదేరాడు. ఏంటి ఆయన పని అనంటే, బాలాకు అనేటువంటి మోయాబు దేశానికి సంబంధించిన అమోరీయులు, మోయాబీలకు సంబంధించిన రాజులు, అందులో బాలాకు
బిలాము దగ్గరికి కొంతమంది వ్యక్తులను పంపించాడు. ఎందుకొరకు అంటే మనకి మొదటి వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు, బాలాకు అన్నవాడు ఇశ్రాయేలీల మీద విజయం పొందలేక, బాలాక్ అన్నవాడు ఎన్ని రకాలుగా ఇశ్రాయేలీల మీద ప్రణాళికలు వేసినా, ఇశ్రాయేలీల యొక్క బలగాన్ని హరించాలని ఎంత ప్రయత్నం చేసినా, ప్రవక్త ముందుగానే వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇశ్రాయేలీలకి బోధపరుస్తున్న కారణంగా ఇశ్రాయేలీలు తప్పించుకుంటూ వస్తున్నారు. ఇక మనుషులంగా మనం ఏమి చేయలేకపోతున్నాం అనే విషయం అర్థమయ్యి అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు ఏంటంటే, మనలోనే అక్కడ వాళ్ళకి స్పై ఎవడన్నా ఉన్నాడేమో, ఇక్కడ ఇశ్రాయేలీలకు సంబంధించిన వాడు మన దగ్గర ఎవరో ఉండుంటారేమో అనే దిశగా కూడా వాళ్ళు ఆలోచన చేస్తే తెలిసిన విషయాలు, చాలా విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. ఎవరు లేరు. ఇక్కడ బిలాము అనేటువంటి వ్యక్తిని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, బాలాకు బిలాము ఏది మాట్లాడితే బైబిల్లో స్పష్టంగా రాయబడింది. బాలాకు చెప్తాడు, నీవు ఆశీర్వదించిన వాడు ఆశీర్వదించబడతాడని, నీవు శపించిన వాడు శపించబడతాడని నేను ఎరుగుదును. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో, నువ్వు ఎవరినైతే శపిస్తావో వాడు దీవించబడటం అన్నా ఆశీర్వదించబడటం అన్నా, ఈ రెండు అనుభవాలు తప్పక జరుగుతాయి. అది నేను గమనించాను. అందుకే నేను నీ దగ్గరికి వస్తున్నాను. అందుకే నేను నిన్ను అప్రోచ్ అవుతున్నాను. నేను వచ్చిన పని ఏంటంటే, ఐగుప్తులో నుండి ఒక జనాంగం బయటకు వచ్చింది. వాళ్ళు మా ప్రాంతానికి వచ్చారు. వచ్చి మా ప్రాంతాన్ని కొద్ది కొద్దిగా ఆక్యుపై చేసుకుంటూ మొత్తం అంతా వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. మేము పోరాడలేకపోతున్నాం. ఒకవేళ నీవు మా తరపున వచ్చి ఇశ్రాయేలీలను శపిస్తే నేను యుద్ధం చేసి వారిని జయించగలుగుతానేమో. కనుక నీవు ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా, ఇశ్రాయేలీలకు ఏమాత్రం విజయం రాకుండా వారి మీద శాపవచనం పలకాలి అని బిలాము దగ్గరికి వెళ్ళాడు. బిలాము దగ్గరికి కొంతమంది అధికారులు పంపించి ఈ మాట చెప్పినప్పుడు బిలాము ఒక మాట మాట్లాడతాడు. నేను యెహోవాను విచారించి నేను మీకు చెప్తా ఒక విషయం. ఈరోజు రాత్రి మీరు ఇక్కడే బస చెయ్యండి. ఏమంటున్నాడు? నేను నీ దగ్గరికి ఒక పని మీద వచ్చానయ్యా అన్న మాట చెప్తే బిలాము వెంటనే చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని దగ్గర విచారం చేస్తా, ఆయన ఏం చెప్తాడో అది నేను మీకు తీసుకొచ్చి చెప్తాను అన్న మాట చెప్పినప్పుడు మోయాబు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడే రాత్రి బస చేశారు. బస చేసి ఉదయానికి దేవుని యొక్క మాటను తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాడు. దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళ దగ్గరికి శపించటానికి నీవేమాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే దే ఆర్ బ్లెస్డ్ పీపుల్, వారు ఆశీర్వదించబడిన జనాంగం కనుక నువ్వు వారి మీద శాపవచనం పలకడానికి వీల్లేదు అని బిలాముతో చెప్పినప్పుడు ఉదయాన్నే బాలాకు జనం దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, దేవుడు నన్ను నిరాకరించాడు వెళ్ళమని. మాత్రం వెళ్ళటానికి ఆయన అంగీకరించలేదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి, రాజుకి ఈ విషయం చెప్పండి అన్న మాట చెప్తే వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. బిలాము ఒప్పుకోలేదయ్యా, మనం తీసుకెళ్ళిన ఆ ధనానికి కానీ మనం మాట్లాడిన పద్ధతికి కానీ ఆయన ఒప్పుకోలేదు. రాత్రి వరకు అక్కడ బస చేశాము, ఆయన దేవుడి దగ్గర ఏదో మాట్లాడి వచ్చి చెప్తానన్నాడు, తీరా చెప్తే వద్దన్నాడట వాళ్ళ దేవుడు. కాబట్టి మనం వెనక పంపించేశాడు. ఈసారి అన్నాడు, లేదు ఎట్టి పరిస్థితుల్లో బిలాము మన దగ్గరికి రావాల్సిందే. కాబట్టి అంతకంటే మరింత బలమైనటువంటి అధికారుల్ని, సంపదని ఆయన పంపించి తీసుకొని వెళ్ళి ఆయన మళ్ళీ రెండవసారి ఆయన ముందు తీసుకొచ్చారు. నేను ఆ మాటను చదువుతున్నాను చూడండి, 17వ వచనంలో, నేను నీకు బహు ఘనత కలుగజేసిద్దెను, నీవు నాతో ఏమి చెప్పుదవో అది చేసేదను, గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినని వాళ్ళు తీసుకొచ్చి రెండోసారి ఆ మాట చెప్పినప్పుడు అక్కడ ఒక మాట ఆయన మాట్లాడతాడు చూడండి, 18వ వచనంలో, అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారమును నాకు ఇచ్చిన, ఇంటికి సరిపోయేనంత వెండి ఆయన దగ్గర ఉందేమో అది నాకు ఇచ్చిన, ఇంటెడు బంగారం ఆయన దగ్గర ఉందేమో అది నాకు తీసుకొచ్చిన, చిన్న పనే కానీ పెద్ద పనే కానీ యెహోవా మాట మీరి నేను ఏ పని చెయ్యను అని ఖండితంగా చెప్పినట్టు ఆ మాటలు కనిపిస్తాయి. 18వ వచనంలో అదే మాట్లాడతాడు కదా, ఇదిగో నేను అది కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను యెహోవా నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను, ఆ మాట దాటి నేను ఏమి చేయలేను. ఆల్రెడీ ఒకసారి అడిగాడు,
అడిగిన తర్వాత దేవుడు నిరాకరించాడు, వద్దని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడిన పద్ధతిని బట్టి అక్కడ ఏం తీసుకొచ్చుంటారో, అక్కడ ఎంతటి ఏమంటారు సంపదని తీసుకొచ్చి బిలాము ఎదుట పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఆయన అంటాడు, బాలాకు ఇంటెడు బంగారాన్ని ఇంటెడు వెండిని తీసుకొచ్చినా కూడా నేను దేవుని మాట మీరి ఏ పని చెయ్యను, అది చిన్నదే కానీ పెద్దదే కానీ. అంటే వచ్చిన వాళ్ళు బిలాము దగ్గరికి విస్తారమైన వెండిని విస్తారమైన బంగారాన్ని తీసుకొస్తే, ఇంతే కాదు మీరు తీసుకొచ్చింది ఇంటెడు తీసుకొచ్చినా కూడా, బాలాకు దగ్గర ఎంత బంగారం ఉన్న అంత బంగారం ఇచ్చినా కూడా నేను పని చెయ్యను అని చెప్పి 19వ వచనంలో ఒక మాట అంటాడు, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ బస చెయ్యండి అని చెప్పాడు. గత సందర్భంలో కూడా ఇదే మాట చెప్పాడు. దేవుడు అదే ప్రజల కోసం అడిగినప్పుడు వద్దని చెప్పాడు. ఇప్పుడు రెండో మళ్ళీ అడుగుతున్నాడు, మీరు ఈసారి కూడా ఉండండి, నేను వెళ్ళి దేవుడి దగ్గర. ఒకసారి వద్దన్న దేవుడు మళ్ళీ ఇంకొకసారి ఎట్లా ఓకే అంటాడు? దేవుని మాట నేను మేరనని చెప్తూనే ఆల్రెడీ ఒకసారి చెప్పేశాడు దేవుడు వద్దని. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడంటే అది మీరినట్ట మేరనట్ట, అది దాటిపోయినట్ట, దేవుని మాటను తీసేసి మళ్ళీ కొత్తగా ట్రై చేస్తున్నట్ట. బిలాము భక్తి పరుడే ఖచ్చితంగా. బిలాము చాలా దూర ప్రాంతంలో దేవుని ప్రజలకి ఏమాత్రం అనుకూలం లేని అనుభవంలో ప్రాంతంలో ఉండి కూడా దేవునికి ప్రవక్తగా దీర్ఘదర్శిగా ఉన్నాడు అంటే ఆయన భక్తి చాలా ఉన్నతమైన భక్తి. అయినప్పటికీ ఆయన రెండవ మారు అదే సందర్భం కోసం అదే విషయం కోసం దేవుని దగ్గర విచారం చేయడానికి ఆయన వెళ్తున్నాడు అంటే అర్థం చేసుకోండి, ఆయన ఎక్కడో ఎందుకో దేనికో కొద్దిగా మెల్ట్ అయిపోయాడు. ఎక్కడో ఏ విషయంలోనో ఆయన కొద్దిగా కాంప్రమైజ్ అయ్యే పని చేస్తున్నాడు. ఏంటి అదంటే ఆయన కళ్ళ ముందు పెట్టబడినటువంటి సంపద, ముందు తీసుకొచ్చినటువంటి సంపదకి వాళ్ళు పెట్టిన పేరేంటో తెలుసా? సోదె సొమ్ము అని పిలిచారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇలాంటివి ఏమైనా జరిగిన తర్వాత వారు ఏమైనా సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇదిగో ఇలాంటి వ్యక్తుల దగ్గరికి, అంటే వాళ్ళు పిలుచుకునే ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కొంత సొమ్ము తీసుకెళ్తారు, దాన్ని సోదె సొమ్ము అని పిలుస్తారు. అదే సొమ్ము ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటైన పదాలే మాట్లాడారు, అంతే, అంతకు మించి ఏం లేదు. వాళ్ళు సోదె సొమ్ము అని మొదటిసారి తీసుకొచ్చారు, రెండవసారి ధనాన్ని సంపదని తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు వాళ్ళు ఇచ్చే స్థాయి కంటే కూడా చాలా ఎక్కువ ధనాన్ని, చాలా ఎక్కువ వెండి బంగారాలు బిలాము దగ్గర నిలబడ్డాయి. ఇప్పుడు ఈ వెండి బంగారము రెండవ మారు వచ్చినప్పుడు చూసేసరికి అర్థమయ్యింది, బిలాము చాలా సంపదని ఆయన కళ్ళ ముందు చూస్తున్నాడు. ఈయన ఎంత బంగారాన్ని వెండిని చూసి కొద్దిగా కాంప్రమైజ్ అయినట్టు కనిపిస్తుంది. అందుకే ఆ రోజు రాత్రి మీరు ఇక్కడ బస చెయ్యండి అని 19వ వచనంలో ఆయన ఆ మాట చెప్తాడు. యెహోవా నాతో ఏం చెప్తాడో నేను అది మీతో చెప్తాను. మొదటిసారి వద్దన్న దేవుడు రెండోసారి వద్దంటాడు, ఎన్నిసార్లు అన్నా వద్దంటాడు అని తెలిసి కూడా మళ్ళీ దేవుని పాదాలు పట్టుకోవడానికి వెళ్ళాడు అని అంటేనే బిలాము మనస్సులో ఇంకొక ఆలోచన ఏదో ఉంది, ఇంకొక రకంగా ఏదో ఆలోచిస్తున్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 20వ వచనంలో, రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళు. బిలాము ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. బిలాం ఏదైతే ఆలోచించాడో అదే జరగటం మొదలుపెట్టింది. బిలాం అనుకుంటున్నాడు, దేవుడిసారి నన్ను అలౌ చేస్తే బాగుండు. రెండోసారి ఎందుకు వెళ్ళాడు? ఒకసారి వద్దన్నాడంటే మళ్ళీ రెండోసారి ఎందుకు అడుగుతారు అంటే కదా, అక్కడ సంపద పెరిగే కొద్దీ దేవుణ్ణి ఎక్స్క్యూజ్ చేయటం పెరిగింది. ఇప్పుడు ఆయన బిలాము దేవుని రెండవసారి అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ సారి చెప్పిన దాన్ని క్యాన్సిల్ చేసేసి, అంటే వెళ్ళొద్దు వారు ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన జనాంగం అని చెప్పినటువంటి దేవుడు ఆ పర్మిషన్ని కొద్దిగా మార్చి నువ్వు వెళ్ళు. ఆ మాట చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడంటే దేవుడు, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట తప్ప ఇంకొకటి మాట చేయటానికి వీలే లేదు. నీకు వెళ్ళటం వరకే పర్మిషన్, పని చేయటానికి కాదు. నీకు వెళ్ళటం వరకు మాత్రమే అనుమతి ఇచ్చాడు. ఆ పని చేయటానికి దేవుడు కనీసం ఒప్పుకోలేదు. అనుమతి ఉంది కానీ ఆయన ఒప్పుకోలేదు. వెళ్ళటానికి మాత్రమే పర్మిషన్, పని చేయటానికి కాదు. అక్కడ బిలాము గెంతులు వేసుకుని ఉదయానికి వెళ్ళి చెప్పేశాడు, ఓకే నేను మీతో వచ్చేస్తా, ఈరోజు దేవుడు నన్ను పంపించాడు, మీరు చెప్పిన ప్రాంతానికి నేను రెడీ అని చెప్పి బిలాము ఆ బాలాకు ప్రజలతో చెప్పగానే వాళ్ళందరూ కూడా సంతోషించారు. బాలాకు తన అధికారుల్ని తీసుకొని, ఎవరైతే వచ్చారో తీసుకొని రమ్మని బాలాకు అధికారులు ఇద్దరు వెళ్తున్నారు. బిలాము యొక్క పనివారు కూడా కొంతమంది వెళ్తున్నారు. అక్కడ ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను.
21 ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. 22 అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఇక్కడ సందర్భం కానీ ఉన్న అనుభవాలు కానీ పూర్తిగా వ్యతిరేకమైన పనులు జరిగిపోతుంటాయి. దేవుడు అనుమతించాడు, ఒక పక్క అనుమతిస్తూనే ఇంకొక పక్క కోపాన్ని తెచ్చుకున్నాడు. అదేంటది? వెళ్ళమనింది నువ్వే కదా అని బిలాము దేవుణ్ణి క్వశ్చన్ చేయటానికి అక్కడ అవకాశం ఉంది కదా. అదేంటి ప్రభా, నువ్వు వెళ్ళమంటే కదా రాత్రి నేను కదిలేను, అలాంటిది నువ్వు నా మీదకి ఎందుకు ఇంత కోపం తెచ్చుకున్నావు అని బిలాము దేవుణ్ణి ఖచ్చితంగా ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడే వెళ్ళమన్నాడు, కానీ దేవుని కోపం వచ్చింది. ఈరోజు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడే వెళ్ళమన్న బిలాం మీదకి దేవుడు ఎందుకు కోపాన్ని తెచ్చుకున్నాడు? ఈ సందర్భం అర్థం అవటానికి దేవుడు ఒప్పుకున్న దేవునికి ఎందుకు కోపం వచ్చింది? చాలాసార్లు మనం ఇలాంటి సందర్భాలు దేవుని దగ్గర ఒకటి కాదు బోల్డ్ తీసుకొస్తాం. ఎందుకంటే ఏదో మనకు నచ్చింది దేవుని దగ్గర ప్రార్థిస్తాం, ప్రార్థించి దేవుడు అనుకూలత ఇవ్వడం, కానీ లోపల మాత్రం మనకు బోల్డ్ అంత అనుకూలత ఉంటుంది. మన ఎగ్జిక్యూటివ్స్ అన్ని లోపల వేరే ఉంటుంది. దేవుడు వద్దని చెప్పినా కూడా ఇంకొక రకంగా ట్రై చేస్తే ఎలా ఉంటుంది? ఇంకొక రకంగా. నేను ఏమంటారు దాన్ని, గ్రాకేలో ఒక సందర్భాన్ని రీసెర్చ్ చేస్తుంటే ఒక ఎర్రర్ వచ్చింది. నేను చెప్పాను, నువ్వు చేసి నీ పద్ధతిలో ఎర్రర్ వచ్చింది అంటే అదేం చెప్పిందంటే అయ్యో అని, నేను ఇంకొక పద్ధతిలో ప్రయత్నిస్తాను అని ఇంకొక పద్ధతి మొదలెట్టింది. అంటే దాని అర్థం ఏంటి? ఒకటి పోతే దానికి ఇంకొక లెక్క ఉంటుంది, ఇంకొక మెథడ్ ఉంటుంది. ఈ పద్ధతిలో ఫెయిల్ అయితే ఇంకొక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు బిలాము కూడా అలాగే వెళ్ళాడు. మొదటి పద్ధతిలో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి రెండో పద్ధతిలో ఇంకొక రాగా అప్లై చేశాడు. అక్కడ దేవుడు అలౌ చేశాడు. అనేక సార్లు మనం కూడా ఇదే చేస్తాం. దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవటానికి నానా పాటలు పడుతూ ఉంటాం. దేవుడు అనుమతించకపోయినా, వద్దన్నాడు కదా, అయినా కూడా ఇంకొక వేలో వెళ్ళి దాన్ని ప్రయత్నం చేస్తాం. ఇలా ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఓకే అంటాడు, సరే పో వెళ్ళు అంటాడు. తీరా అట్లా వెళ్ళి అని చెప్పిన తర్వాత మనం ఏమైనా ప్రతికూలతలు అనుభవిస్తామా అంటే, బిలాము అనుభవిస్తే మనం కూడా అనుభవిస్తాం. దేవుడు వద్దన్న దాన్ని ఇంకొక రకంగా చేసి దేవుడు వద్దన్న దాన్ని ఇంకొక రకంగా ప్రయత్నం చేస్తాము అని అనుకుంటే, బిలాముకి ఏమైనా ప్రతికూలత వచ్చింది అని అంటే మనకి కూడా ప్రతికూలత తప్పకొస్తుంది. దేవుని కోపము దేవుని అనుమతి ఉన్నా ఎందుకు వస్తుంది? ఒకవేళ ఆ రోజు రాత్రి దేవుడు బిలాము, నేను మొదటిసారి చెప్పాను నీకు వద్దని, మళ్ళీ నువ్వు రెండోసారి వచ్చావు, ఇప్పుడు కూడా వెళ్ళొద్దు అని రాత్రి దేవుడు చెప్పినా కూడా ఉదయాన్నే బయలుదేరిపోయాడు అనుకోండి, దేవునికి కోపం రావటం సహజం. కానీ దేవుడు వెళ్ళమని చెప్పిన తర్వాత కూడా ఎందుకు దేవునికి కోపం వచ్చింది? అదే విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి అక్కడ ఉన్న ఒక సందర్భాన్నే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ సందర్భం అంటే గాడిద. అక్కడ గాడిద ఉంది. ఆ గాడిద కోసం మనం మాట్లాడదాం. ఇక్కడ 21వ వచనంలో గాడిదకి గంత కట్టారని ఉంటుంది కదా. గాడిదకనే కాదు, గుర్రానికి కానీ ఇలా మనుషులు ప్రయాణించదగినవి ఏవైనా కూడా గంత కడతారు. ఎందుకు గంత కడతారు? మనకంటే ఇప్పుడు కనిపించట్లేదులేండి గాడిదలు. గుర్రాలకి గంత కట్టడం తెలుస్తుంది కదా, అదొక లైక్ చిన్న చెప్పలాగా ఉంటుంది, దాని కళ్ళకి ఇట్లా పెడతారు. ఎందుకు? దాని పర్పస్ తెలుసు కదా. గంత పర్పస్ తెలుసా? చెప్పండి ఎవరైనా. ఇంకా ఐడియా ఉంది కదా, చెప్పలేకపోతున్నారు, మాట్లాడట్లేదా? పై ఏకేం లేదు, ఈయన కూడా ఏం చెప్తే అది చేయటం. ఇంకేమైనా అనిపిస్తుందా? కొంతమంది అనుకుంటారు కింద వాళ్ళు చెప్పినవన్నీ ఇంకా అని బదులు నువ్వు చెప్పరాదు. దాని దృష్టి మరలకుండా. ఎందుకంటే మనుషులకి కళ్ళు ఇటువైపు ఉంటాయి, ఈ స్థాయి వరకే కనిపిస్తుంది. కానీ జంతువులకి, కుక్కలకు కానీ గుర్రాలకు కానీ వీటికి కానీ సైడ్ ఉంటాయి, చాలా వరకు చూస్తాయి. చాలా వరకు ఒక్క వీపు భాగం తప్ప మొత్తం అన్నీ చూడగలుగుతాయి అవి.
ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆ గాడిదకో గుర్రానికో కనిపిస్తుంది. నాకు ఇక్కడ వరకు కనిపిస్తుంది, ఎందుకంటే నా కళ్ళు అట్లా సెట్ చేయబడ్డాయి. గాడిదకి గుర్రాలకి కళ్ళు ఇక్కడ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మొత్తం అంతా చూస్తాయి అవి. అందుకని గంత కట్టడంలో ఉండేటువంటి ఇదేంటంటే దాని దృష్టి మరలకూడదు. ఏదైతే ఇలా పెట్టుకొని వెళ్తాయో, మీరు ఎప్పుడన్నా ఇలా పెట్టుకొని వెళ్ళడం చూసారా? ఇలా పెట్టుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది, ఇంకోళ్ళు కనిపించకూడదు అంటే ఇట్లా పెట్టుకెళ్తారు. నీకు కనిపించరు, వాళ్ళు నేను చూస్తారు కదా, ఇట్లా పెట్టుకొని వెళ్తారు. ఆ గుర్రానికి కట్టడం కూడా ఇదే అనమాట. ఏంటంటే దీనికి ఎవరు కనిపించకూడదు, అక్కడ ఉంటాయి అవన్నీ, దీనికి అవి కనిపించకూడదు, ఇంక ఇలా చిన్నగానే వెళ్తూ ఉంటుంది. దృష్టి మరల్చకుండా ఉండటానికి ప్రైమరీగా ప్రతి గుర్రానికి, అంటే ప్రయాణం చేయటానికి ఉపయోగించే ప్రతి దానికి గంత కడతారు. అది ఎట్లా ఉండడం వల్ల దాని దృష్టి బుర్ర తిప్పితే తప్ప పూర్తిగా దాని దృష్టి కనిపించదు. ఇప్పుడు ఈ గాడిదకి కూడా గంత కట్టబడింది, అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో వెళ్ళాలి అని నిర్ణయించబడింది అని దానికి అర్థం. కింద వచనాల్లో మనం చూసినప్పుడు గాడిద వెళుతూ ఉన్నప్పుడు ఆ గాడిద ఎదురుగా దానికి ఒక అనుభవం కనిపించింది. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. 23వ వచనం. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను. ఎవరు చూశారు? గాడిద చూశారు. ఈ గాడిద చూశారు అని అంటేనే అర్థం చేసుకోవచ్చు, గాడిద ఎదురుగా కనిపించాడు దేవుని దూత. ఎప్పుడైతే ఖడ్గం దూసి కనిపించాడు కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. ఏం చేసింది? త్రోవలో వెళ్ళాల్సిన గాడిద గంత కట్టినా, గుర్తుపెట్టుకోండి, గంత కట్టినా కూడా అది ఏం చేసిందంటే మొత్తం బాడీని అంతటిని రొటేట్ చేసుకొని పొలంలోకి దిగిపోయి మళ్ళీ అది ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అదే దారి ఎక్కుతుంది. మళ్ళీ పొలంలోకి ఎందుకు దిగిందంటే ఎదురుగా ఎవరు? దేవుని దూత ఉన్నాడు, కత్తి తీసి ఉన్నాడు కనుక ఆ దూత ఏ మాత్రం తనను హాని చేయకుండా ఏం చేశాడంటే చుట్టుపక్కల తిరిగి ఆ గాడిద మళ్ళీ రోడ్డెక్కింది. ఇక్కడ రెండవ సందర్భంలో ఇంకొక మాట మాట్లాడతాను, చూడండి. 24వ వచనం. యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. ఇప్పుడు రెండో సందర్భం. మొదటి సందర్భంలో దూత దారిలో కనిపించగానే దారి దిగిపోయి పొలంలోకి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని అక్కడ ఒక మాట ఉంటుంది, పూర్తిగా చదువుదాం. ఆ పొలములోనికి దిగిపోయిను. 23వ వచనం. బిలాము గాడిదను దారికి మలపటానికి దాన్ని కొట్టాడు. అర్థమవుతుంది కదా? పొలంలో తిన్నగా రోడ్డు మీద వెళ్తుంటే దూత కనిపించగానే పొలం దిగిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంటే ఓ దెబ్బ గట్టిగా వేస్తే మళ్ళీ అది దారిలోకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ బిలాము వెళ్దాం అనుకున్న మార్గంలోనే వెళ్తుంది. ఇప్పుడు రెండవసారి రెండు వైపులా గోడలు ఉన్న ద్రాక్ష తోట ఎటువైపు ఉన్నదో రెండు వైపులా గోడలు ఉన్నాయి, ఈ దారి మధ్యలో ఉంది, ఇందులో నుంచి వెళ్తూ ఉంటే మళ్ళీ దేవుని దూత ఆయనకి ఖడ్గము దూసి నిలబడగానే మళ్ళీ గాడిద చూసింది. ఈ గాడిద చూసి కొద్దిగా మళ్ళీ మరల్చుకుందాం అనుకునేసరికి అటుపక్క ఇటుపక్క గోడలు ఉన్నాయి, ఇక దిగటానికి అవకాశం లేక గోడలకు ఆంచిపెట్టింది గట్టిగా. కాలు ఎప్పుడైతే నొక్కుకుపోయిందో తీసుకొచ్చి మళ్ళీ దబా కొట్టాడు. కోపం వచ్చేసింది. ఈసారి చాలా సన్నగా ఉండే దారిలోకి తీసుకెళ్ళి, అంటే ఇక దిగటానికి కానీ వెళ్ళటానికి కానీ అవకాశమే లేదు. ఇప్పుడు ఆ దారిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ నిలబడ్డాడు దేవుని దూత. నిలబడినప్పుడు గాడిద ఆ దూతను చూసి ఇక ముందుకి అటు ఇటు వెళ్ళకపోయేసరికి కిందకి ఏమంటారు దాన్ని, కూలబడిపోయింది. ఎవరితో పాటు? బిలాముతో పాటు కూలబడిపోతే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 2 దెబ్బలేసాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు కొట్టాడు. మొదటిసారి ఎందుకు కొట్టాడు? తిన్నగా వెళ్లకుండా పొలంలోకి వెళ్ళిపోయింది, అది దారిని మరల్చటానికి కొట్టాడు కదా, దారిని మరల్చటానికి కొట్టాడు. రెండవసారి గాయపరిచింది, గోడకి నొక్కేసేసరికి గాయపరిచింది, కొట్టాడు. మూడవసారి ఇక ఎటువైపు వెళ్ళటానికి అవకాశం లేని ఆ మార్గంలో, చదువుదాం ఒక మాట. 26వ వచనం. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువగా. ఇప్పుడు ఏం చేశాడు? గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను గనుక బిలాము కోపం మండి తన చేతికర్ర చేత గాడిదని కొట్టాడు. 3 సార్లు కొట్టాడు పాపం. ఇప్పుడు దేవుడు ఆ గాడిదకి స్వరాన్ని ఇచ్చినప్పుడు గాడిద ఒక మాట అనింది, ఏమయ్యా ఎందుకు కొడుతున్నావు నువ్వు నన్ను?
ఎందుకు కొడుతున్నావు అని అడిగితే బిలాం మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. బిలాం ఎందుకు చూద్దాం ఒకసారి ఆ మాట. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి. ఏం చేసింది? నా మీద తిరుగుబడితివి. తిరగబడ్డం అంటే అదేమన్నా లేచి కరిసిందా, కిందకేసిందా? ఆయన్ని దారిలోంచి మొదటిసారి పక్కకి వెళ్ళింది, పొలంలోకి వెళ్ళింది, కొట్టాడు. రెండోసారి అటువైపు ఇటువైపు అవకాశం లేదు కాబట్టి గోడ కాంచింది, కాలు నొక్కుంది, కొట్టాడు. మూడోసారి అది ఇలా కూలబడిపోతే ఇక ఆటోమేటిక్ కింద పడ్డాడు కదా. వీటిలో దాడి చేసినట్టు కానీ ఎగరేసి కాలుతో తన్నినట్టు కానీ ఏమన్నా కనిపిస్తుందా? బిలాం ఏమంటున్నాడు తెలుసా? నీవు నా మీద తిరగబడ్డావు, నువ్వు తిరగబడ్డం అంటే బిలాం అర్థం ఏంటంటే, నేను చెప్పినట్టు వెళ్ళమంటే నువ్వు అటు పోవట్లా, నేను ఒకవైపు వెళ్ళమంటే ఇంకొకలా వెళ్తున్నావు, నువ్వు ప్రయాణం చేయమంటే కూలబడుతున్నావు, దానికి దీనికి నన్ను గుద్దుతా ఉన్నావు. దీనిని ఆయన చెప్పిన మాట, నీవు నా మీద తిరగబడ్డావు. చదువుతాం. నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. బిలాంకి ఎంత కోపం వచ్చిందో చెప్తున్నాడు. ఎంత కోపం వచ్చిందంట, నేను చెప్పింది నువ్వు వినకపోవటం వల్ల, నేను ఇలా రోడ్డు మీద వెళ్ళమంటే నువ్వు పొలాలకి గోడలకి అటు ఇటు గుద్దుకొని వెళ్ళిపోతున్నావు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఒకవేళ నా చేతిలో కర్ర ఉంది, అదే ఖడ్గం అయి ఉంటే ఈ పాటికి నేను చంపేసేవాడిని. ఇది బిలాము చెప్పిన మాట. తర్వాత అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఎంత మంచి పాయింట్ తీసి చూసారు గాడిద. బతుకు పుట్టిన దగ్గర నుంచి నేను నీ దగ్గర ఉన్నాను కదా, నా ఈపు మీద తెగ తిరిగావు ఇప్పటి వరకు. ఏ రోజన్నా ఇట్లా చేశానా నేను? ఏ రోజన్నా నేను నిన్ను ఇలా ప్రవర్తించానా? నువ్వు ఎట్లా వెళ్ళమంటే అట్లా వెళ్ళా, నువ్వు ఎలా తీసుకెళ్ళమంటే అట్లా వెళ్ళా, నువ్వు కొట్టి స్పీడ్గా వెళ్ళమంటే స్పీడ్గా వెళ్ళా, నెమ్మదిగా వెళ్ళమంటే నెమ్మదిగా వెళ్ళా, భారం వేసి మోసుకెళ్ళమంటే మోసుకెళ్ళా, నిన్నెక్కించుకుని వెళ్ళమంటే ఎక్కించుకెళ్ళా. ఏ సందర్భంలో కూడా ఇలా ఎప్పుడన్నా చేశానా నీకు అంటే? ఆయన ఎంత బాగా మాట్లాడుతుందంటే, అలా ఎప్పుడు చేయలేదు. తర్వాత వచ్చిన అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. మొత్తానికి గాడిద మాట్లాడిన తర్వాత బిలాముకి కన్నులు తెరవబడిన తర్వాత గాడిద ఈ 3 సార్లు ఏ విషయాన్నైతే చూచి దారి తప్పుకొని ఇట్లా వెళ్ళిందో, బిలాముకి ఆ విషయం కనిపించింది. కత్తి దూసిన దేవుని దూత అక్కడ కనిపించి ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఏమంటాడంటే, ఈ 3 సార్లు ఆ గాడిద అలా మరలుకోకపోతే, అది పక్కకి వెళ్ళటం ఏమి చెయ్యకపోతే ఈ పాటికి నిన్ను అక్కడే చంపేసేవాడిని. ఎవరన్నారు? దేవుని దూత. ఆ మాట చెప్తూ ఒక మాట అంటాడు, విపరీతంగా నువ్వు పని చేసావు. నేను మాటని ఏం చేశాను నేను? దేవుడు రాత్రి మాట్లాడి వెళ్ళమంటే వెళ్ళా. ఇప్పుడు నేను చేసింది ఏమున్నది కదా? విపరీతమైన పని చేసావని దేవుని దూత చెప్తున్నాడు. దేవుని కోపం ఆయన మీద రగులుకుందనే వాక్యం దేవుని కోపం కోసం మాట్లాడుతూ ఉంది. అంటే దేవుడు వెళ్ళమని చెప్పినా కూడా బిలాము మీదకి కోపం ఎందుకు వచ్చింది? గాడిద జరిగిన సందర్భాన్ని ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఈ రెండింటిని దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు గాడిదకి గంత కట్టబడింది. బిలాము ప్రవక్తకి, దేవుని ప్రజలకి విధి విధానాలు దేవుని చేత నియమించబడ్డాయి. నా మాటను అనుసరించి నడవాలి, అదే వారికి విధానం. గాడిదకు గంత కట్టబడినప్పుడు నీవు కుడికి కానీ ఎడముకి కానీ తొలగకుండునట్లు దేవుని వాక్యము నీ మనస్సులో నీ కన్నుల ఎదుట అలాట పత్రముగా ఉంచుకోవాలి అని దేవుని మాట చెప్పినట్టు, కుడికి ఎడమకి వెళ్లకుండా చూసేది దేవుని వాక్యం. దేవుని మాట ప్రకారంగా వెళ్ళాలని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ కొన్నిసార్లు మన కోరిక కోసం దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, అది నీకు క్షేమం కాదు కాబట్టి వద్దు.
నువ్వు ఈ పని చేయొద్దు, లేదా ఇది నీకొద్దు అని క్లియర్గా చెప్పేస్తాడు. కానీ కొన్నిసార్లు మనం బిలాము చేసినట్టు మళ్ళీ వెళ్ళి ఇంకొక ఆప్షన్ ఎంచుకుంటాం. దేవుడు దాన్ని ఏమన్నాడో తెలుసా? పొలము దిగి, దారి దిగి పొలములోకి వెళ్ళిపోవడం. బిలాం ఏం చేస్తున్నాడు? గాడిద ఏమన్నా వేరే దారిలో వెళ్ళిందంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందా దేవుని దూతను చూసంటే లేదు, పొలంలోకి దిగింది, మళ్ళీ రోడ్డెక్కి ప్రయాణం మొదలుపెట్టింది. దేవుని దూత రాగానే మళ్ళీ తిరుగుదాం అనుకుంటే గోడ అడ్డం వచ్చింది, ఈసారి ముందుకు వెళ్ళిపోయింది. మళ్ళీ ముందుకు వెళ్ళగానే ఇక అటు ఇటు వెళ్ళటానికి అవకాశం లేని దారిలోకి వచ్చిన తర్వాత ఇక కూలబడిపోయింది. ఒక మాట అర్థం చేసుకోండి, ఆ గాడిద బిలాము చెప్పినట్టుగానే వెళ్తుంది. బిలాం ఎట్లా వెళ్ళమన్నాడో ఆ దేశం వైపే, మోయాబు ప్రాంతం వైపే వెళ్తుంది. కానీ 3 సార్లు బిలాముకి గాడిద మీద కోపం వచ్చింది. నేను చెప్పినట్టే కదా నేను వెళ్తున్నాను, గాడిద కూడా అదే అడిగింది కదా, ఎందుకు కొట్టావు నన్ను? నువ్వు చెప్పినట్టే కదా నేను వెళ్తున్నాను, నువ్వు చెప్పిన మార్గంలోనే కదా నేను పోతున్నాను, కానీ నేను చెప్పినట్టే వెళ్తున్నావు, నేను చెప్పిన ఆ మార్గంలోనే వెళ్తున్నావు, కానీ నీకు నచ్చినట్టు ఇలా పొలంలో దిగి వేరే రూట్ వేసుకొని మళ్ళీ మధ్యలో ఎప్పుడో కలిసేద్దాం అనుకుంటున్నావు దేవుని మార్గం, దేవుని మాట. దేవుడు ఇలా చెప్పాడు వెళ్ళమని, కానీ నువ్వు ఎలా వెళ్తున్నావు? ఇదిగో పొలంలోకి దిగిపోయి మొత్తం అవన్నీ చుట్టేసుకొని ఈ పొలంలోకి ఎందుకు దిగుతున్నావు అంటే ఇది నీకు నచ్చిన దారి. దేవుని మాట వింటామంటే బిలాం అనుకున్నాడు. బిలాం ఏమనుకున్నాడంటే దేవుడు వద్దన్నాడు కదా, ఇప్పుడు రెండోసారి మళ్ళీ ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలో తెలుసా? బిలాం ఆలోచన, నేను ఏది ప్రార్థన చేశానో ఇప్పుడు దేవుడు అదే చెప్పాలి, నేనేం ప్రార్థన చేస్తున్నానో దేవుడు అదే చెప్పాలి. దేవుని మాట వింటామంటే నువ్వు అనుకున్నది దేవుడు చెప్పడం అని కాదు, దేవుడు ఏది చెప్పాడో అది నువ్వు చేయటం. నా మనస్సులో నేను ఒకటి అనుకున్నాను, దేవుడు కూడా అదే చెప్పాలి నాకు. నేను ఏదైతే కోరుకుంటున్నానో దేవుని నోటి నుండి ఆ మాటే రావాలి. ఇది కాదు దేవుని మాట వింటాం. దేవుడు ఏది చెప్పాడో, ఆయన ఎలా వెళ్ళమన్నాడో ఆ మాటల ప్రకారంగా నువ్వు తిన్నగా వెళ్ళాలి. కానీ పొలంలోకి దిగెళ్ళిపోతాను, ద్రాక్ష తోటలోకి దిగెళ్ళిపోతాను. ఈరోజు దేవుని కోపం ప్రజల మీదకి ఎందుకు వస్తుంది అంటే దేవుడు వెళ్ళమన్నట్టే వెళ్తున్నాం కదా అని చెప్తారు, కానీ వాళ్ళకి నచ్చినట్టు దేవుడు చెప్పాలని ఆలోచిస్తారు. రెండోసారి మూడోసారి ఎందుకు వెళ్తున్నాడంటే నా మనసులో ఉంది వెళ్ళాలని, దేవుడు కూడా అదే చెప్తాడేమో. నీకు నచ్చింది దేవుని దగ్గర నుంచి తీసుకోవటం కాదు, దేవుడు ఏది చెప్పాడో అది నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు దాన్ని అనుసరించాలి. బిలాము మీదకి దేవుని కోపం ఎందుకు వచ్చిందంటే ఆయన ఇదిగో దేవుడు చెప్పింది కాకుండా ఇంకొక పద్ధతిలో చుట్టూ తిరిగి నచ్చిన ఆలోచనని తనకి నచ్చినట్టుగా జరిగించాలని ఆయన ఆలోచన చేశాడు. దేవుడు కోపం వచ్చింది. ఈరోజు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో అనేక సార్లు దేవుడు ఏదైతే ఆశపడతాడో అది జరిగించటానికి బదులు దేవుడు నేను ఆశపడేదే నాకు దేవుడు చెప్పాలని కోరుకుంటాం. ఒకవేళ ఆ రోజు వద్దని బాలాకు ఇంకా పెద్ద ధనాన్ని తీసుకొచ్చి బిలాం దగ్గర పెడితే బిలాం మళ్ళీ వెళ్తాడు దేవుని దగ్గరికి. ఈరోజు రాత్రి మీరు ఇక్కడ ఉండండి, నేను ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాను అని. ఎందుకు అంటే ఇదిగో ఆయనకి వాళ్ళతో వెళ్ళడం ఇష్టం, ఎందుకంటే సంపద వస్తుంది. బిలాము ఇలా తిరుక్కొని వెళ్తున్నాడు, బిలాము దారి తప్పి తిరుక్కొని వెళ్తున్నాడు. బిలాముకి గాడిద మీద కోపం రావడానికి కారణం ఒకటే, రోడ్డు మీద వెళ్లకుండా పొలాల మీద తిరుగుతుంది, అది కొట్టాడు. అందుకని అదే మాట అన్నాడు కదా, దాన్ని తిరిగి మార్గంలో తీసుకొని రావటానికి దాన్ని కొట్టాడు అన్నమాట ఉంటుంది. బిలామును కూడా దేవుడు అదే చేశాడు. ఖడ్గము దూసిన దేవుని దూత అక్కడ నిలబడటం మనం చూస్తాం. ఈరోజు దేవుని సముఖంలో మనం అర్థం చేసుకోవాల్సింది, బిలాము దేవుని ప్రవక్తగా ఉంటూనే తనకు నచ్చినట్టుగా దేవుడు చెప్పాలని ఆలోచన చేశాడు. దేవుడు ఊరుకోడవి. దేవుని మార్గంలో నడుస్తున్నాము అనే పేరు ఉంటుంది, కానీ చేసే ప్రాసెస్ మాత్రం మనకి నచ్చేది ఉంటుంది. ఒకవేళ అలా ఉందనుకోండి, ఖచ్చితంగా దేవుని కోపం మన మీద ఉంటుంది. బిలాము దేవుడు చెప్పిన మాట చేస్తున్నాను అనే పేరుంది. దేవుని మాట కాకుండా ఒక్క చిన్న పని కానీ పెద్ద పని కానీ నేను దేవుని అడగకుండా చేయను. ఈ మాట వింటుంటే ఎంత భక్తిపరుడు అనే భావన కనిపిస్తుంది.
కానీ చేస్తున్న ప్రాసెస్ మాత్రం ఆయనకి ఏది నచ్చిందో అది జరిగించాలని అనుకుంటున్నాడు. ఆయన ఏది చెయ్యాలనుకున్నాడో అదే దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఒక మాటని, దేవుని మాట వింటాం అంటే ఆయన చెప్పింది వింటాం. మనకి నచ్చింది దేవుడు చెప్పి దేవుని చేత చెప్పించుకొని చేయటం కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చిందనుకో, ఖచ్చితంగా దేవుడు పొలంలో నుండి దారిలో పెట్టడానికి దెబ్బేస్తాడు. పొలంలో నుండి దారిలోనికి మరల్చటానికి మళ్ళీ అది గాయపరచబడాల్సిందే. ఈరోజు దేవుని మాట వద్దన్నాడా? వద్దు. మళ్ళీ ఇంకొకసారి దాన్ని పట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆయన ఒప్పుకుంటాడు. కానీ ఎన్ని దెబ్బలు తినాలో అదా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని దూతతో మాట్లాడిన తర్వాత, దేవుని దూత ద్వారా మాట్లాడిన తర్వాత బిలాము అక్కడికి వెళ్ళి ఒక కొండ ప్రాంతంలో నిలబడ్డాడు. బాలాకు చెప్పాడు, ఇదిగో ఇక్కడ నిలబడ్డావంటే ఇశ్రాయేలు ప్రాంతం అంతా కనిపిస్తుంది నీకు. ఆ ప్రజల మీద చేతులుంచి వారి మీద శాపవచనాన్ని పలకాలి అంటే బిలాం పైకెక్కి 2 చేతులు పైకెత్తి ఇశ్రాయేలుల పేరును ఉచ్చరిస్తూ ఆయన శాపవచనాన్ని మొదలు పెడితే మొదలుపెట్టింది మొదలు ముగించిందాకా ఆశీర్వచనము తప్ప శాపవచనం ఆయన నోటిలో నుండి రాలేదు. దేవుడు రానివ్వలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, మేమేం చెప్పాం, ఏం చెప్పి తీసుకొచ్చాం, ఏం చేయమన్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే నేనేం చెయ్యాలి? దేవుడే శాపాన్ని ఆశీర్వాదవచనంగా మారుస్తున్నాడు. ఎందుకంటే దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఆశీర్వదించబడిన ప్రజల మీద వ్యతిరేకంగా ఏ అకారణంగా ఏ మాటలు ఉచ్చరించబడినా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగానే మారుస్తాడు. హేతువు లేకుండా శాపం మన మీదకి ఆ మాటలు పలికినా కూడా, అంటే కారణం లేకుండా ఎవరైనా శాపవచనాలు మన మీద చూడండి, కొంతమంది దుమ్మేసేస్తారు ఇలాగా, నువ్వు ఎలాగైపోతావురా అలాగైపోతావురా అని. మన దగ్గర ఉండవాలండి అలాంటివి. పల్లెటూరులో అట్లా ఎక్కువ. అంటే ఆ గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకంటారంటే ఇంచుమించు అది ఒక సింబాలిక్గా నేను చెప్పిస్తున్నానని చెప్పడం అనమాట. అప్పట్లో నీళ్ళు వేసుకుని వేస్తాం కదా, అలాగా వీళ్ళు దుమ్మేస్తారు అలాగా. ఎందుకు? అదొక సింబాలిక్గా నేను ఏదైతే చెప్పానో జరుగుతుంది. అకారణంగా ఇలాంటి 100 మంది నీ చుట్టూ నిలబడి నీ మీద ఏ కారణం, వారు మాట్లాడడానికి ఉన్న ఏ కారణం నీకు సరిపోకపోతే ఆ ప్రతి శాపాన్ని దేవుడు నీ మీదకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అకారణంగా వచ్చిన ఏ శాపవచనం కూడా నీకు తగలదు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన వారు బిలాముకి ఏ గొడవలు లేవు. బిలాము వెళ్ళి శాపవచనం పలికితే దేవుడు దాన్ని ఆశీర్వచనంగా మార్చాడు. ఎందుకంటే ఇది బిలాము ఫెయిల్యూర్. బిలాముని ఆ ఊరికి వెళ్ళమన్నాడు కానీ నేను చెప్పిందే చెయ్యాలన్నాడు. మనకు కూడా అంతే. మనకి నచ్చింది దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెప్పించేసుకొని, దేవుడిచ్చి కాదు, మనం తెప్పించేసుకొని చేసామనుకోండి, అక్కడికి వెళ్ళటం వరకే దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఆ పనిలో నీకు ఏమాత్రం ప్రాస్పరిటీ అనేది కనిపించదు. నువ్వు చెయ్యాలనుకున్న ఆ పనిలో ఏమాత్రం దీవెన మాత్రం నీకు కనిపించదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుని మాట వినటం అంటే ఆయన చెప్పింది వినటమే. నీకు నచ్చింది దేవుని చేత చెప్పించుకొని ఇలా పొలంలోకి దిగి డొంకల్లోకి దిగి ఇలాగ దేవుని మాట వెళ్ళటం అంటే ఇలాగ వెళ్ళటమే. ఎలాగొకలాగా వెళ్ళాను కదా కాదు. నువ్వు ఇటు తిరిగి వెళ్ళావా అటు తిరిగి వెళ్ళావా, మొత్తానికి అక్కడికి వెళ్ళాను కదా దేవుడు అది చూడు. దేవుడు ప్రాసెస్ చూస్తాను. నువ్వు ఏం చేసి వెళ్ళావు అక్కడికి, నువ్వు ఏం చూసి వెళ్ళావు అక్కడికి, ఏం నడిచి వెళ్ళావు, ఏం వాడుకొని వెళ్ళావు అక్కడికి. చాలామందికి ఏంటంటే ఎలాగొకలాగా డెస్టినేషన్కి వెళ్ళిపోవాలంతే, ఎలాగొకలాగా మనం ధనవంతులు అవ్వాలంతే, ఎలాగొకలాగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే, ఎలాగొకలాగా కాదు. దేవుడు దానికి ప్రాసెస్ పెట్టాడు. అలాగే వెళ్ళాలి. నువ్వు రోడ్డు మీద వెళ్ళాలి, పొలంలో తిరగడానికి కాదు. నేను నిన్ను గంత కట్టి రోడ్డు మీదకి ఎక్కించింది. దేవుని మాట వినటం అంటే ఆయన చెప్పింది చేయటం. మనకి నచ్చినట్టు ఇలా డొంకలన్నీ తిరిగేసి ఏదో ఒక రకంగా మళ్ళీ రోడ్డు ఎక్కాను కదా, ఒప్పుకోడు దేవుడు. ఏదో ఒక రకంగా కాదు, ఈ రకంగానే వెళ్ళాలి. దేవుని వాక్యం ఏం బోధిస్తూ ఉందో, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో, దేవుని వాక్యం ఏది మనల్ని హెచ్చరిస్తూ ఉందో అదే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. లేదు నాకు నచ్చింది ఇది, నేను ఇలాగే చేస్తానంటే ఇంప్లిమెంట్ వరకు ఒప్పుకుంటాడు దేవుడు. మిగతా పని ఆయన చూసుకుంటాడు. నువ్వు ఏం చేసినా ఒక్కటి జరగదు. ఈరోజు దేవుని కోపము బిలాము మీద రగులుకోవడానికి కారణం ఆయన అనుమతి ఇవ్వలేదు. ఈయన అనుమతిని తనకి నచ్చినట్టుగా తీసుకునే ప్రయత్నం చేశాడు. అందుకే ఊరు వెళ్ళడం వరకే ఒప్పుకున్నాడు దేవుడు.
నువ్వు చేసే పని నువ్వు చేయటానికి వీల్లేదు. బాలాకు చెప్పింది జరగదు, నువ్వు ఊహించుకుంది జరగదు, నువ్వు చెయ్యాలనుకున్నది జరగదు. దేవుడు ఏది చేయమన్నాడో అదే జరుగుతుంది. అందుకే 2 చేతులెత్తి శాపవచనాన్ని పలికితే 2 చేతులెత్తి నోరారా ఆశీర్వచనాల చేత దీవించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. దేవుని యొక్క ప్రభావం. ఈరోజు దేవుని మాట విందాం, ఆయన ఏం చెప్పాడు అదే విందాం. మనకు నచ్చింది అందులో పెట్టి పొలంలోకి దిగి అలా దిగితే ఖచ్చితంగా దెబ్బ రెడీగా ఉంటుంది, వెయిట్ రెడీగా ఉంటుంది. అక్కడ ఒక మాట అంటాడు దేవుని దూత, ముమ్మారు ఈ గాడిద నన్ను చూసి ఆగింది, లేదా ఆ పాటికే అక్కడే నిన్ను ఖడ్గము చేత చంపుండేవాడు. అంటే ఖడ్గంతో చంపడం అంటే బిలాం ఉదయానికి పేక తెగిపోయి రెండు చేతులు 2 కాళ్ళు తెగిపోయి గాయాలు, కోయబడిన గాయాలతో అక్కడ చచ్చిపోయి ఉంటాడు అనుకున్నారా? అదేం కాదు. ఆ మార్గంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితిని దేవుడు అలౌ చేస్తాడు, కానీ ఆయన మరణించి ఉంటాడు అంతే. ఖడ్గం పట్టుకొని వచ్చాడు కాబట్టి ఉదయానికి అన్నీ ఈయనకి ఖడ్గ గాయాలు ఉంటాయి అని అనుకోకండి. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని మాట వినటం అంటే మనకు నచ్చింది చేయటం కాదు, మనం అనుకున్నట్టుగా చేయటం కాదు, దేవుడు అనుకున్నట్టుగా చేయటం. దేవుడు వద్దంటే ఇక వద్దు. దేవుడు దాన్ని అనుమతించేటట్టుగా వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిన దేవుడు దాన్ని చివరికి ఆయనకి ఏది నచ్చిద్దో అదే చేస్తాడు, అదే చెయ్యిస్తాడు. శాపవచనం పలకమని వెళ్తే దేవుడు ఆశీర్వచనంగా దాన్ని స్థిరపరిచాడు. కాబట్టి మన విషయాల్లో దేవుని కోపము రగులుకునేటట్టు దారి దిగి వెళ్ళొద్దు. దేవుని కోపం రగులుకునేటట్టు సొంత ప్రణాళికలు దేవుని ఆలోచనని చేరిపేటట్టు చేయొద్దు. దేవుని కోపము రగులుకునేటట్టు ఇదిగో మనకి ఊహ వచ్చినట్టుగా, మనకి ఆలోచన వచ్చినట్టుగా దేవుని పనిని జరిగించడానికి వెళ్ళొద్దు. దేవుడు ఏది చెప్పాడో, ఎట్లా చెప్పాడో, ఏ నియమం ప్రకారం చెప్పాడో అవే మనం చెయ్యాలి. అవి మనకి బైబిల్లో ప్రామాణికంగా ఇవ్వబడినవి. అందుకే దేవుని మాటను అనుసరించటం నేర్చుకోవాలి. దేవుని మాటను మాట్లాడిన వ్యక్తుల మాటలు కాదు మనం తీసుకోవాల్సింది, దేవుని మాటల్ని మనం అనుసరించాలి. ఈ మాటల్ని బోధించే వాళ్ళ మాటలను ఎక్కువగా తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో జరిగేది ఏంటంటే, బోధించే వాళ్ళ యొక్క మాటలే వాళ్ళకి గుర్తుంటాయి, కానీ ఆ మాటలు వాక్యంలో ఉన్నాయా లేదా కూడా ఉండదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పమనరా? లాజరు, అబ్రాము, ధనవంతుడు, ఈ సందర్భంలో బైబిల్లో చాలాసార్లు చాలామంది లాజరు ఏ వేలుతో నీళ్ళు వేయమని చెప్పాడు. అబ్రాముని రిక్వెస్ట్ చేశాడు. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, ఏ వేలుతో ఉంటుంది? బైబిల్లో ఉంటుంది ఆ మాట. చిటికిన వేలు అన్న మాట ఎందుకన్నాం అంటే, ఎవరో ఒక దైవజనుడు చిటికిన వేలుతో చాలా తక్కువ నీళ్ళు, అంటే చిన్న చొక్కేసినా చాలు అనే అర్థంతో అడిగాడు. కాబట్టి చిటికిన వేలుతో వేస్తేనే అది ఒక చొక్క చాలా తక్కువ నీళ్ళు వస్తుందేమో, అందుకని చిటికిన వేలు అని పెట్టారు. కానీ బైబిల్లో చిటికిన వేలు అని ఉంటుందా? వ్రేలి కొన అని ఉంటుంది అంతే. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో ఉందా లేదా అనేది మనకు తెలియదు. వాళ్ళు ఏం చెప్పారో అలా పట్టుకొని వెళ్ళిపోవటమే. బెరయా సంఘం ఆ పని చేయలేదు. ఇప్పుడు బెరయా సంఘం లాగా అన్ని సంఘాలు ఉండాలి. ఎందుకంటే దైవజనుడు లేదా వాక్యం బోధించే వాళ్ళు చెప్పేది అలా ఉందా లేదా అని వాక్యంలో వెతికి చూసుకునే వాళ్ళు ఆ రోజు ఉన్నారు. ఈరోజు మనం కూడా బోధకుడు ఏం చెప్పాడు అనేది కాదు, బోధించబడేది ఇందులో ఉందా లేదా అనేది చూడాలి. బోధించబడేది ఇందులో ఉందా లేదా అని చూడాలి. 3 జ్ఞానులు వచ్చారు అని వాక్యంలో ఉంటుంది. ఉందా? 3 జ్ఞానులు వచ్చారు యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఉందా ఎక్కడన్నా? తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. 3 అని ఎవరు చెప్పారు మీకు? అంటే వాళ్ళు ఊహించుకొని ఇది తెచ్చారు కాబట్టి, పేరెంటాలకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని వేసుకొని ఒక్కొక్క ఐటెం పట్టుకెళ్తారు కాబట్టి 3 అయ్యి ఉంటారు అంతే కదా. అంటే అప్పుడు ఎవరో చెప్పారు, అలా వెళ్తూనే ఉంది అంతే. నేనేమంటానంటే, ఒకవేళ దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోండి. ఆ ప్రామాణికమైన వాక్యం బైబిల్ గ్రంథంలో ఖచ్చితమైన అనుభవాల్లో ఉందా లేదా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బోధించబడే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి గుడ్డిగా వెనకాల వెళ్ళిపోదాము అని అంటే, ఒకవేళ పొరపాటున ఆయన కూడా ఏ గోతులో పడిపోయాడు అనుకోండి, వరుసగా జమ్మని వెళ్ళిపోతారు అందరూ కూడా. కాబట్టి ఈరోజు వాక్యం
ఎంత ప్రాముఖ్యమైందంటే బోధించిన వారి కంటే కూడా ప్రాముఖ్యమైంది. బోధించబడుతున్న దేవుని వాక్యం బోధించే వాని కంటే కూడా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వాక్యంగా తీసుకోవాలి. ఒక మనిషి జ్ఞానంతో చెప్పాడనో కాదు, వాక్యంలో ఉన్నది కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగా దేవుని వాక్యం తీసుకోవాలి. అది మనకి ప్రామాణికం. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.